Good evening, Nelu. Welcome back to our channel. Vlogs and Talks. Akshay, Ashwin, Archery Vlogs and Talks. Hi guys, ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే అది ఎక్కడో కాదు మా ఆర్చరీ గ్రౌండ్ లో. ఇప్పుడు మేము ఇక్కడ ఏం కట్టిస్తున్నామంటే మా కోళ్ళ కోసం ఒక ఇల్లు. ఇదే మేము మా కోళ్ళ కోసం కట్టించిన ఒక మంచి ఇల్లు. వావ్, ఈ ఇల్లు ఎంత బాగా వచ్చిందో, సూపర్. నేను మీ చక్రాశ్వం మహాదేవ్, అలాగే నేను మీ చక్ర అక్షయ్ మహాదేవ్. మేమిద్దరం కలిస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామంటే మా ఆర్చరీ గ్రౌండ్ కి. మీకు తెలుసు కదా మా దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయని. వాటిల్లో కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టాయి. అవి ఇప్పుడు పొదగడానికి వచ్చాయి. మేము ఒక్క కోడిని పొదిగిస్తాం, అందుకని వాటి కోసం ఈ కొత్త ఇల్లు కట్టించాం. అది నిన్న మొన్ననే కట్టించారు. ఇది చాలా పెద్దగుల్ల ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము పొదిగిచ్చేది ఒక కోడితో, అదే ఒక పెట్ట కోడి. చెప్పు హాయ్. హాయ్ చెప్పున్నానా ఫ్రెండ్స్. ఇదే పెద్ద కోడి. మేము దీంతోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఇదే అన్నిటికంటే చిన్నది, అందుకని దీంతోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఇది పొదిగడానికి వచ్చింది, కొంచెం వేడికి కూడా ఉంది ఇది నేను పట్టుకున్నప్పుడు కూడా. ఫ్రెండ్స్ ఇది పొదిగేయాలంటే ఏం కావాలి, ఒక తట్టలో ఏం కావాలి, గ్రాస్, గడ్డి, అంటే ఎండిపోయిన గడ్డి. మేము అవి రెడీగా పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్ ముందర అది చూద్దాం పదండి. ఇక్కడే ఎందుకు అంత చెప్పేయడం, రాను. చూసారా, మీకు ఒక్క హింట్ చెప్తా. మీ కోడి పొదగడానికి వస్తే గుడ్లు పెట్టి దాని సౌండ్ ఏంటో చెప్పనా? గుడ్లు పెట్టడానికి వచ్చినా కూడా కో అని. నార్మల్ కోళ్ళు ఎలా వస్తాయి, కో కో అంటారు, కానీ ఇది ఎలా కాదు, కొంచెం డిఫరెంట్. అరుణానా చూసారా, అది కొంచెం డిఫరెంట్ గా. అంటే దానికి గుడ్డు పెట్టేటప్పుడు లేకపోతే పొదిగిచ్చేటప్పుడు ఏదో చిరాకుగా ఉంటుంది. కాబట్టి అది ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో బోన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇవే మా కోళ్ళు పెట్టిన గుడ్లు. ఇప్పుడు మేము వీటిని బయట తీసి దీని మీద పెడతాం. ఇదే గడ్డి. ఈ గడ్డి కింద చీమల మందు వేయాలి, లేకపోతే చీమలు వచ్చేస్తాయి. మీరు దాదాపుగా 15 గుడ్లు వేసుకోవచ్చు. 15 కంటే ఎక్కువ వేసుకుంటే అవి పొదగలేవు, అంటే అవి రావన్నమాట పిల్లలు. వాటికంటే తక్కువ వచ్చినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు మేము ఈ గుడ్లను ఇక్కడ పెట్టి ఈ కోడిని పెడుతున్నాం. సో స్టార్ట్ చేద్దాం పదండి. 1 2 3 4 మనం పెట్టేశాం కదా ఈ గుడ్లు. ఇప్పుడు మా అన్నయ్యని కోడిని తీసుకోరామన్నాం పదండి. అన్నయ్య ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడిని పెట్టిన తర్వాత 21 days ఆగితే ఈ పిల్లలు వస్తాయన్నమాట బయటికి. 21 days తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ కోళ్ళు ఏం చేసాయని దీన్ని పట్టేద్దాం. సో అన్నయ్య పెట్టే ఆ కోడిని మా దగ్గర ఎగరకూడదు. బంగారం అది కూర్చునేసింది. అది కుదగడానికి ఎంత క్యూట్గా ఉందో కదా ఫ్రెండ్స్. ఇది పొదగడానికి కూర్చుందనమాట. 21 days తర్వాత ఈ పిల్లలు అలా వచ్చాయో మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇది డే అండ్ నైట్ ఆ కట్ట మీద కూర్చొని పిల్లల కోసం పొదుగుతూ ఉంటలా
దానికి ఆకలిస్తుంది. అందుకని మేము పెట్టిన ఫుడ్ నీళ్లు తాగి కాసేపు అక్కడ వాకింగ్ చేసి వెళ్ళి మళ్ళా దాని మీద కూర్చునేస్తుంది. అది ఇప్పుడు 21 days అవుతుందా. ఆ ప్రాసెస్ సేమ్ కంటిన్యూ అవుతే 21 days తర్వాత పిల్లలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాం. డేస్ తర్వాత మా బుజ్జి బుజ్జి కోడి పిల్లలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. See you next video. If you like our video, please like, share, subscribe our channel AAA Vlogs and Talks. Akshay, Ashwin, Archery Vlogs and Talks. Bye bye friends. Good night. Love you.